బ్రహ్మోస్ పేరు ఇప్పుడు భారతదేశం దాటి గల్ఫ్లో మారుమోగుతోంది. యూఏఈకి బ్రహ్మోస్ విక్రయ ప్రతిపాదన. మరోవైపు రఫేల్ విమానాల కోసం భారత్ యూఏఈ ఉమ్మడి నిర్వహణ కేంద్రం. ఇవి సాధారణ రక్షణ ఒప్పందాలు కావు. భారత రక్షణ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న సంకేతాలు. ఒకప్పుడు ఆయుధాల కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడేది. ఇప్పుడు భారతదేశం ఆయుధాలు తయారు చేసి వాటి చుట్టూ పూర్తి రక్షణ వ్యవస్థను నిర్మించే స్థాయికి వచ్చింది. మరి గల్ఫ్లో భారత్ ఏ వ్యూహం అమలు చేస్తోంది? ఇదే అసలు కథ. భారత రక్షణ రంగంలో ఇప్పుడు మరో కీలక అధ్యాయం మొదలైంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూఏఈకి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి విక్రయానికి ప్రతిపాదన సమర్పించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతం యూఏఈ పరిశీలనలో ఉంది. ఇంకా తుది ఆర్డర్ ఖరారు కాలేదు. కానీ అసలు విషయం ఇక్కడే ఉంది. బ్రహ్మోస్ ఇప్పుడు కేవలం భారత సైనిక సామర్థ్యానికి ప్రతీకగా ఉండటం లేదు. అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో భారతదేశం తయారు చేసిన అత్యాధునిక వ్యవస్థగా ముందుకు వెళ్తోంది. భారత్ యూఏఈ మధ్య ఈ ఏడాది ప్రారంభమైన చర్చలు ఇప్పుడు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవేళ యూఏఈ ఈ ఒప్పందాన్ని ఖరారు చేస్తే బ్రహ్మోస్ను నిర్వహించే తొలి గల్ఫ్ దేశంగా యూఏఈ నిలుస్తుంది. ఇది సాధారణ రక్షణ విక్రయం కాదు. భారత రక్షణ ఉత్పత్తులపై పెరుగుతున్న అంతర్జాతీయ నమ్మకానికి సంకేతం. ఒకప్పుడు అత్యాధునిక ఆయుధాల కోసం భారత్ ఇతర దేశాల వైపు చూసేది. ఇప్పుడు భారతదేశం తన సొంత సాంకేతికతను ఇతర దేశాలకు అందించే స్థాయికి వచ్చింది. ఇదే అసలు మార్పు. బ్రహ్మోస్ వెనుక ఉన్న భారత రష్యా సైనిక సామర్థ్యం, భారత ఇంజనీరింగ్ సామర్థ్యం, స్వదేశీ తయారీ సామర్థ్యం ఇవన్నీ కలిసి ఒక అంతర్జాతీయ రక్షణ బ్రాండ్ను నిర్మిస్తాయి. ఇప్పుడు ఆ బ్రాండ్ గల్ఫ్ ప్రాంతం వైపు అడుగులు వేస్తోంది. ఆసియాను దాటి బ్రహ్మోస్ విస్తరించాలన్న భారత లక్ష్యానికి యూఏఈ ప్రతిపాదన ఒక ముఖ్యమైన అడుగుగా మారవచ్చు. ఇది కేవలం క్షిపణి కాదు, భారత రక్షణ పరిశ్రమకు ప్రపంచ మార్కెట్లో తెరుచుకుంటున్న కొత్త తలుపు. కానీ ఈ కథను కేవలం బ్రహ్మోస్ అమ్మకంతో ముగించకూడదు. అసలు వ్యూహాత్మక అవకాశం మరోచోట ఉంది. భారత్ యూఏఈ కలిసి రైఫిల్ యుద్ధ విమానాల కోసం ప్రాంతీయ నిర్వహణ, మరమ్మతుల కేంద్రాన్ని నిర్మించే అవకాశం. ఈ ఆలోచన ఎందుకు కీలకం? రెండు దేశాల వద్ద కలిపి రైఫిల్ విమానాల సంఖ్య దాదాపు 250కి చేరువవుతోంది. అంటే ఇది చిన్న నిర్వహణ వ్యవస్థ కాదు, ఒక భారీ ప్రాంతీయ రక్షణ అవసరం. భారత్లో ఇప్పటికే రైఫిల్ నిర్వహణకు సంబంధించిన మౌలిక వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్తులో భారత వాయుసేన విమానాలతో పాటు ప్రాంతంలోని ఇతర రైఫిల్ వినియోగదారుల విమానాలకు కూడా సేవను అందించే సామర్థ్యం ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ యూఏఈ భౌగోళిక స్థానం కీలకం. ఈజిప్ట్, ఖత్తర్, గ్రీస్, క్రొయేషియా వంటి దేశాల్లో కూడా రైఫిల్ వినియోగం పెరుగుతోంది. అంటే గల్ఫ్ ప్రాంతం భారత్లో రైఫిల్ వినియోగదారుల కీలక కేంద్రంగా మారవచ్చు. అలాంటి సమయంలో భారత్ యూఏఈ కలిసి ప్రాంతీయ నిర్వహణ కేంద్రాన్ని నిర్మిస్తే ఖర్చు పంచుకోవచ్చు, మౌలిక సదుపాయాలను పంచుకోవచ్చు, నిర్వహణ సామర్థ్యాన్ని వేగవంతం చేయవచ్చు. అంతేకాదు ప్రతి లోతైన మరమ్మత్తు కోసం పూర్తిగా ఫ్రాన్స్పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతోంది. యుద్ధ విమానానికి అసలు శక్తి దాని ఆయుధాల్లో మాత్రమే ఉండదు. అవసరమైన సమయంలో ఎంత వేగంగా తిరిగి గాల్లోకి వస్తుందనేదే అసలు శక్తి. అందుకే నిర్వహణ వ్యవస్థపై నియంత్రణ కూడా వ్యూహాత్మక నియంత్రణే. భారత్ ఈ అవకాశాన్ని ఇప్పుడే పట్టుకోవాలి. ఇక్కడే భారతదేశానికి మరో పెద్ద వ్యూహాత్మక లాభం కనిపిస్తోంది. రైఫిల్ నిర్వహణ కేంద్రం అంటే కేవలం హ్యాంగర్లు, విడిభాగాలు, మరమ్మతులు కాదు. అది ఒక ప్రాంతీయ రక్షణ మౌలిక వ్యవస్థ. ఎవరు ఈ వ్యవస్థను నిర్వహిస్తారో వారికే ప్రాంతీయ సైనిక సిద్ధతపై ప్రభావం ఉంటుంది. భారత్ ఇప్పటికే రక్షణ తయారీని పెంచుతోంది, స్వదేశీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది, విదేశీ భాగస్వామ్యాలను కూడా భారత పరిశ్రమకు అనుసంధానిస్తోంది. ఇప్పుడు నిర్వహణ రంగంలో కూడా అదే ఆలోచనను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. యూఏఈకి భౌగోళిక ప్రయోజనం ఉంది. భారత్కు పారిశ్రామిక, సాంకేతిక, మానవ వనరుల సామర్థ్యం ఉంది. ఈ రెండూ కలిస్తే గల్ఫ్ నుంచి హిందూ మహాసముద్రం వరకు విస్తరించే రక్షణ సేవా వ్యవస్థకు పునాది పడవచ్చు. ముఖ్యంగా ప్రాంతంలోని రైఫిల్ వినియోగదారులు పెరిగే కొద్దీ నిర్వహణ కోసం దూర ప్రాంతాలకు విమానాలను పంపాల్సిన అవసరం తగ్గుతుంది. తిరిగి సేవల్లోకి వచ్చే సమయం కూడా తగ్గవచ్చు. ఇదే యుద్ధ సామర్థ్యంలో కీలకమైన అంశం. ఎందుకంటే ఆధునిక యుద్ధంలో సిద్ధంగా ఉన్న విమానమే నిజమైన శక్తి. నేలపై నిలిచిపోయిన అత్యాధునిక విమానం ఎంత ఖరీదైనా దాని వ్యూహాత్మక విలువ పరిమితమే. అందుకే రైఫిల్ నిర్వహణ కేంద్రంపై భారత్ యూఏఈ భాగస్వామ్యం దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలి. ఇంకెవరైనా ముందుగా ప్రాంతీయ నిర్వహణ కేంద్రాన్ని నిర్మిస్తే ఈ కీలక పాత్రను వారు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు భారత్ యూఏఈ రెండూ బయటివారి నిర్వహణ సమయాలపై ఆధారపడాల్సి రావచ్చు. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవటం అంటే భవిష్యత్ రక్షణ స్వావలంబనను నిర్ణయించడమే.
ఇప్పుడు మొత్తం చిత్రాన్ని ఒకసారి చూడండి. ఒకవైపు యుఏఈకి బ్రహ్మోస్ విక్రయ ప్రతిపాదన, మరోవైపు రైఫిల్ కోసం భారత్ యుఏఈ ప్రాంతీయ నిర్వహణ కేంద్రం ఆలోచన. ఇవి రెండు వేరువేరు కథలు కావు, ఒకే వ్యూహాత్మక దిశల్లోని రెండు అడుగులు. భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే దేశంగా ఉండాలనుకోవటం లేదు. ఆయుధాలు తయారు చేయాలి, ఎగుమతి చేయాలి, నిర్వహణ వ్యవస్థలను నిర్మించాలి, సాంకేతికతను ప్రాంతీయ రక్షణ మౌలిక వ్యవస్థగా మార్చాలి. అదే అసలు రక్షణ శక్తి. బ్రహ్మోస్ యుఏఈకి వెళ్తే గల్ఫ్లో భారత రక్షణ పరిశ్రమకు కొంత స్థానం ఏర్పడుతోంది. రైఫిల్ నిర్వహణ కేంద్రం ఏర్పడితే ఆ ప్రాంతీయ రక్షణ వ్యవస్థలో భారత్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అంటే భారత్ కేవలం ఆయుధాన్ని విక్రయించడం కాదు, దాని చుట్టూ ఒక పూర్తి రక్షణ పర్యావరణాన్ని నిర్మించే అవకాశాన్ని సృష్టిస్తోంది. ఇది భారతీయుడిగా గర్వించాల్సిన అంశం. ఎందుకంటే ఒకప్పుడు భారతదేశం విదేశీ సరఫరాల కోసం ఎదురుచూసేది. ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత రక్షణ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నాయి. భారత ఇంజనీరింగ్, భారత తయారీ, భారత సాంకేతికత, భారత వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఇవన్నీ కలిసి కొత్త రక్షణ శక్తిని నిర్మిస్తున్నాయి. బ్రహ్మోస్ నుంచి రైఫిల్ నిర్వహణ వరకు అసలు పోటీ క్షిపణులు లేదా విమానాల గురించి మాత్రమే కాదు, వాటిని ఎంత వేగంగా సిద్ధం చేయగలం, ఎంత సామర్థ్యం నిర్వహించగలం, ఎవరి మీద ఆధారపడకుండా ఎంతకాలం పనిచేయగలం అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు భారత్ ఇప్పుడు తన సొంత సమాధానం నిర్మిస్తోంది. ఇది ఆయుధాల ఎగుమతి కాదు, భారత వ్యూహాత్మక ప్రభావం విస్తరణ. బ్రహ్మోస్ విక్రయ ప్రతిపాదన నుంచి రైఫిల్ నిర్వహణ కేంద్రం వరకు భారత వ్యూహం ఒకటే. ఆయుధాలు తయారు చేయటం మాత్రమే కాదు, వాటి నిర్వహణపై కూడా సామర్థ్యం సాధించడం, రక్షణ సాంకేతికతలో స్వావలంబన పెంచడం, ప్రాంతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం. ఇదే కొత్త భారత రక్షణ శక్తి. యుఏఈతో కలిసి భారత్ ఈ అడుగు ముందుకు వేస్తే గల్ఫ్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక ప్రభావం మరింత పెరుగుతోంది. ఇది కేవలం రక్షణ సహకారం కాదు, ప్రపంచ రక్షణ పటంలో భారత్ తన స్థానాన్ని తానే నిర్మించుకుంటున్న కథ.